ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు. ఆత్మీయ కథలు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. మనుష్యులు పై రూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. దీనికి ఉదాహరణగా మనం పెన్సిల్‌ని చూస్తే 4 విషయాలు గుర్తుకు వస్తవి. మొదటిది, పెన్సిల్‌లో ముఖ్యమైనది దాని లోపలున్న లీడ్. ఆ లీడ్ ముఖ్యమైనది. లీడ్ పైన ఎంత అందంగా ఉన్నా, ఎంత రంగురంగులున్నా, ఎంత తళతళలాడేదో అయినా గూడా పెన్సిల్ రాయడానికి ఉపయోగపడేది లోపలున్న లీడ్ మాత్రమే. అయితే దేవుడు పైన పై రూపాన్ని లక్ష్యపెట్టరు గానీ, హృదయాన్నే లక్ష్యపెడతారు. అలాగే పెన్సిల్‌లో కూడా పైనది ముఖ్యమైనది కాదు గానీ, లోపలున్న లీడే ముఖ్యమైనది. అలాగే మానవుడికి బాహ్య రూపము ముఖ్యమైనది కాదు గానీ, ఆత్మయే ముఖ్యమైనది. కాబట్టి దీనికి ఉదాహరణగా దావీదు గారిని చూడొచ్చు. దావీదు గారు ఆజానుబావుడు కాదు, 6 అడుగులు మనిషి కాదు, సౌలు వలె ఉన్నతమైన దేహం కాదు. కానీ దావీదు హృదయము దేవుని హృదయానుసారమైన హృదయము. అంతరంగాన్ని లక్ష్యపెట్టే దేవుడు, మన ఆత్మను లక్ష్యపెట్టే దేవుడు. రెండవదిగా, పెన్సిల్ అప్పుడప్పుడు చెక్కబడుతుంది. షార్ప్‌నర్‌తో చెక్కబడుతుంది. చెక్కబడినప్పుడు పెన్సిలు కొంత ఇబ్బంది పడినప్పటికీ అది దాన్ని అందంగా రాయుటకు, అక్షరాలు అందంగా రావడానికి, పెన్సిల్‌తో గీసే చిత్రము చక్కగా కనపడడానికి ఉపయోగపడుతుంది. అలాగే దేవుడు వాడుకోవాలనుకున్న మనిషిని అనేక రకాలుగా చెక్కుతా ఉంటాడు. దీనికి ఉదాహరణగా చూస్తే యేసోపు గారి జీవితాన్ని మనం చూడొచ్చు. యేసోపు గారికి చిన్ననాటి నుండి అనేకమైన శ్రమలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన గండాలు. అన్నలు అమ్మివేశారు. అన్నలు గుంటలో పడవేశారు. అన్నలు అమ్మివేశారు. అలాగే యజమానుడు గృహంలో నింద, జైలు పాలు. అయితే దేవుడు ఇవన్నీ బాధలు ఉన్నప్పటికీ యోసేపు గారిని ఉన్నతంగా హెచ్చించారు. దేవుడు ఉన్నతంగా హెచ్చించాలి అనుకునే వ్యక్తులకి అప్పుడప్పుడు కొన్ని బాధలు, దెబ్బలు తగులుతూ ఉంటవి. వాటిని తట్టుకొని దేవుని మీద ఆధారపడిన వారు యోసేపు గారు. అలాగే ఎవరైతే నిందలు, బాధలు, కష్టాలు చూడకుండా దేవుని వైపు ఎవరైతే చూస్తారో దేవుడు వారిని ఉన్నతమైన స్థితికి తీసుకొని వస్తారు. అలాగే మూడవదిగా, పెన్సిల్‌తో గొప్ప అందమైన బొమ్మలు గీయవచ్చు, చక్కని అక్షరాలు రాయవచ్చు. కానీ పెన్సిల్‌కి సొంత చిత్తము ఉండరాదు. అది ఎవరి చేతిలో ఉందో వారి చిత్తానుసారమే నడవాలి. అంతేగాని దానికి సొంత చిత్తము ఉండకూడదు. దీనికి ఉదాహరణగా మనం సౌలు గారిని చూడొచ్చు. పాత నిబంధనలో సౌలు గారిని చూడొచ్చు. సౌలు తన సొంత చిత్తాన్ని ఆధారం చేసుకొని దేవుడు చెప్పిన రీతిగా నడుచుకోకుండా, ప్రవక్త చెప్పిన రీతిగా నడుచుకోకుండా తన సొంత చిత్తానుసారముగా నడుచుకున్నాడు. కాబట్టి దేవుడు తన యొద్ద నుంచి రాజ్యాన్ని తీసివేసి దావీదు గారికి ఇచ్చారు. కాబట్టి మన చిత్తం కాకుండా దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకుంటే, మనం చేసే ప్రతి పనిలో దేవుని చిత్తాన్ని అడిగి మనం చేయగలిగితే గొప్ప కార్యాలను చూడగలం. గొప్ప అద్భుత కార్యాలు, కార్యాలు దేవుడు మన ద్వారా చేయగలరు. దేవుని చిత్తమనే మనము లక్ష్య పెట్టాలి కానీ స్వచిత్తమును ఉండకూడదు. అలాగే నాలుగవదిగా చూస్తే, పెన్సిల్‌తో మనం ఏదైనా పొరపాటున గీస్తే దాన్ని రబ్బరుతో చెడిపేసి మరలా సరి చేసుకోవచ్చు. మనము కూడా ఈ లోకంలో ఉన్నంత కాలం తప్పులు, పాపములు, పొరపాటులు చేయకుండా ఉండలేము. కానీ మనం చేసిన తర్వాత వాటిని ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువారు మనకి పాపాన్ని చెడిపేసేవారిగా, మన పాపాలను ఒప్పుకొని విడిచిపెడితే ఆయన క్షమించే దేవుడు. కాబట్టి మనము ఏదైనా పొరపాటులు, తప్పిదములు చేసిన ఎడల మనకు క్రీస్తు యేసు అను ఉత్తరవాది మనకున్నారు. కాబట్టి ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. కాబట్టి మనం చేసిన ప్రతి పొరపాటును ప్రభువు దగ్గర ఒప్పుకునే ఎడల దాని నుంచి తప్పించబడతాము. దేవుడు మనల్ని మరలా చక్కగా ఆ పెన్సిల్ రాసినట్లుగా మన పాపముల నుండి మనల్ని వేరు చేసి పరలోక రాజ్యాన్ని మనకు అనుగ్రహించడానికి ప్రభు మన కొరకు భూమి మీదకి వచ్చి మన పాపముల కొరకు తన వెల చెల్లించి సిలువలో బలియాగం అయిపోయారు. మనకు రావాల్సిన మరణం ఆయన తీసుకొని ఆయన ఉన్న నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించారు. కాబట్టి మనం ఏదైనా తప్పు చేసిన ఎడల క్రీస్తు యేసు అని ఉత్తరవాది మనకున్నారు. కాబట్టి మన పాపంలో చెరుపుబడుటకు ఉపయోగపడినట్లుగా పెన్సిల్ యొక్క గుణగణాలను మనం చూసాం. దీనికి ఉదాహరణగా పేతురు గారిని చూడొచ్చు. పేతురు గారు ముమ్మారులు అబద్ధమాడారు. అయినా దేవుడు ఆ తప్పుదమును పేతురు ఒప్పుకున్నప్పటికీ
ఆ తప్పిదమును చెడిపివేసి ఉన్నతమైన స్థితికి పేతురు గారిని తీసుకువచ్చారు. చిన్న పాప నువ్వు ఆయనతో కూడా ఉన్నావు కదా అనినప్పుడు, లేదు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. చిన్న పాపకు భయపడిన వ్యక్తి రాజులను సైతము దేవుడిని మరలా సమర్పించుకున్నప్పుడు రాజులను సైతం ఎదిరించాడు. రాజ్యాలను సైతం ఎదిరించాడు. చెరసాల్లో ఉన్నప్పుడు కూడా భయపడకుండా రేపొద్దునే మరణం అనగా చక్కగా నిద్రపోయాడు. మనశ్శాంతి కలిగిన జీవితం ప్రభువారు ఇచ్చారు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు పేతురు గారికి దేవుడు తన దూతల ద్వారా చెరసాల నుంచి విడుదల చేశారు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క 4 లక్షణాలని మనం కలిగి ఉంటామో దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలోకి, అంటే బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకున్నట్లుగా దేవుడు పరలోక రాజ్యంలో మంచి ఘనతను మనకు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రియ మానవుడా, ప్రియ క్రైస్తవుడా, ఈ 4 లక్షణాలను కలిగి మనం జీవించగలిగినట్లయితే ఈ భూలోక రాజ్యంలో దేవునికి మంచి సాధనాలుగా ఉపయోగపడటకు దేవుడు కృప దయచేయును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు.